దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ దేశంలో రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ మోడీ కానీ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ ఎవరి పేర్లు తీసుకున్నా రామరాజ్యం రామరాజ్యం అంటూ రామరాజ్యాన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. మరి రైతు రాజ్యం సంగతి ఏంది? ఈరోజు రైతులు చక్కగా బతకకపోతే రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఉంటే ఈ రైతుల జీవితాలని నాశనం చేయాలనుకోవడమే రామరాజ్యం అవుతుందా? మరి రామరాజ్యంలో రైతులు చల్లగా ఉండకూడదా? రామరాజ్యంలో ఈ రైతుల పరిస్థితి ఎవరికి పట్టదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. దాని గురించి మన తెలంగాణ పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రైతులు దేశద్రోహులా, ఎందుకు వారిని దేశద్రోహులాగా చూస్తున్నారు? ఉగ్రవాదుల కంటే హీనంగా ఈరోజు రైతులు మా చట్టాలు మాకు కావాలి, మాకు కావాల్సిన మద్దతు ధర చట్టం మాకు కావాలని చెప్పేసి రోడ్డు మీదకి ఎక్కితే ఎందుకు వాళ్ళని దేశద్రోహులుగా చూస్తున్నారు? పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళుగా, లేదు అంటే మీరు అంటున్నటువంటి దేశద్రోహులు అనే పదం ఎవరెవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దేశద్రోహం అనే ముద్ర మీరు వేస్తున్నట్లుగా ఈరోజు రైతుల మీద దేశద్రోహులు అనే కుట్రను మీరు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. రైతులు మరోసారి తమ డిమాండ్లను దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావాల్సి వచ్చింది. వారి డిమాండ్ల మంచి చెడులను అటు ఉంచితే ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్రచారం కొనసాగుతుండడం దురదృష్టకరం. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టి రైతులను జై కిసాన్ అంటూ హీరోలుగా చూసిన దేశంలో నేడు ఖలిస్తాన్ మద్దతుదారులుగా చిత్రీకరించే దుస్థితికి దిగజారడానికి మించిన దేశద్రోహం మరొకటి ఉండదు. ఎస్, ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇప్పటికీ దేశంలో కనీసం జెండా వందనం రోజు అది ఆగస్టు 15 అయినా జనవరి 26 అయినా ఆ రోజు ఏంటిది, ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఒకటి గణతంత్ర దినోత్సవం అనే తేడా తెలియకపోయినా కూడా చాలామంది పిల్లలు ఈరోజు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇస్తూ ఆ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు, ఊరేగింపు చేస్తూ ఉంటారు. మరి దేశంలో ఎక్కడికి వెళ్ళినా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం కొడతారనే విషయం మనకు తెలుసు. మరి జై కిసాన్ అనే నినాదం ఈరోజు ఎందుకు వాళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదులు, ఖలిస్తాన్ మద్దతుదారులు అని చెప్పేసి కాడికి ఎందుకు తీసుకొచ్చారు? ఒక్కరో ఇద్దరో 100 మందో 10 మందో అయితే ఎస్ మీరు అంటున్నట్టు 10 మంది కలిసి ఆడ ఢిల్లీలో ఏదైనా ధర్నా లాంటిది చేసేదంటే వాళ్ళు ఖలిస్తాన్ మద్దతుదారులు అనొచ్చు. కానీ పంజాబ్ హర్యానా నుండి వేలాది మంది రైతులు ఈరోజు ఢిల్లీకి వచ్చి మాకు మద్దతు ధర కావాలి అని చెప్పేసి ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు మీరు మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఎస్ మద్దతు ధర కోసం మేము చట్టం తీసుకొస్తాము, ఇంకో చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి మీరు ప్రకటించిన తర్వాత ఒకవేళ వాళ్ళు అట్నే ధర్నా చేస్తే అప్పుడు మీరు ఖలిస్తాన్ మద్దతు ధరలు అంటారా, దేశద్రోహులు అంటారా, లేదంటే ఉగ్రవాదులు అంటారా, అర్బన్ నక్సలైట్లు అంటారా, మీరు ఏమన్నా కూడా పడతారు. కానీ అసలు మీరు మద్దతు ధర చట్టాన్ని తీసుకురాకుండా ఈరోజు వాళ్ళ మీద ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఖలిస్తాన్ మద్దతు ధరలు అని చెప్పేసి చెప్పడం సిగ్గుచేటు. ఇకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన వివాదాస్పదమైన 3 రైతు చట్టాల పట్ల చెలరేగిన రైతుల ఆగ్రహ జ్వాలలు సుమారు సంవత్సరం పాటు తీవ్ర నిరసనలకు దారితీయగా స్వయంగా ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు పార్లమెంట్లో ప్రకటించడంతో ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ గత 3 ఏళ్లలో ఆ దిశలో ఎటువంటి ప్రయత్నం జరగకపోవడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు. తిరిగి ఇప్పుడు చెలో ఢిల్లీ పేరుతో రైతులు ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు రైతులు కొత్తగా ప్రభుత్వం ముందుకు ఈ డిమాండ్లు తీసుకురావడం లేదు. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు వీరిని రెచ్చగొడుతున్నాయంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్షాలకు అంతటి బలం ఉంటే ఎన్నికల్లోనే తమ ప్రతాపం చూపే ప్రయత్నం చేసేవి కదా. చివరికి కనీసం మద్దతు ధర గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సభ్యుడు ఒక టీవీ చర్చలో ఉద్యమిస్తున్న రైతులను దేశద్రోహులు అని పేర్కొంటున్నారంటే రైతు వ్యతిరేక వ్యక్తులు లేదా రైతుల సమస్యల పట్ల కనీస అవగాహన లేని వ్యక్తులు నేడు కీలక స్థలంలో ఉండటంతో పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎస్, ఆనాడు నరేంద్ర మోడీయే రైతు చట్టాలను తీసుకొచ్చిండు. మరి అదే నరేంద్ర మోడీ మళ్ళీ తిరిగి ఆ రైతు చట్టాలను మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి ప్రకటించాడు. ఆనాటి నుండే ఈ హర్యానా పంజాబ్ రైతులు ఎవరైతే రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 3 చట్టాలు, 1 కాదు 2 కాదు 3 చట్టాలకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి దాదాపు 600-700 మంది చనిపోతే కనీసం శవాల్ని తిరిగి తీసుకెళ్లకుండా అక్కడే పూడ్చిపెట్టి వాళ్ళ బతుకుల్ని వాళ్ళ పోరాటంగానే మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఆనాడు 600-700 మంది రైతుల చావులకి నరేంద్ర మోడీ కారణం. ఎందుకనంటే ఆ ఉపసంహరణ అనేది వాళ్ళు ధర్నా చేస్తున్న సంవత్సర కాలం ముందే వాళ్ళు డిమాండ్ పెట్టగానే
అది ఉద్యమం ఉధృతమవుతుంది అని చెప్పేసి మాట్లాడుకొని కనీసం దాని మీద ఒక చర్య చేసుకొని కనీసం అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెనక్కి తీసుకునేది అంటే ఈరోజు దాదాపుగా 1000 మంది 800 మంది రైతులు ఆత్మహత్య అంటే అక్కడ అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోయే వాళ్ళు కాదు. ఈరోజు ఆ రైతుల మీదకి దాడులు చేసి బీజేపీ ఎమ్మెల్యేల కొడుకులు కార్లు తీసుకొని పోయి వాళ్ళ మీదకి దూసుకెళ్తే చనిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ మీరు దేశద్రోహులు అని చెప్పేసి ఈరోజు ఒక కమిటీ వేస్తున్నారంటే ఆ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుడు నోరు తెరిచి మాట్లాడుతున్నారంటే అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఇక్కడ వీళ్ళు వేసినటువంటి కమిటీ నాయకుడు మాత్రం కమిటీలో ఉన్నటువంటి సభ్యుడు మాత్రం ఒక మీడియా సమావేశంలో వాళ్ళు రైతులు కాదే వాళ్ళందరూ దేశద్రోహులు, వాళ్ళందరూ ఈరోజు భారతదేశాన్ని చెడ్డగా చూపించడం కోసం రోడ్ల మీదకి వచ్చిర్రు అని చెప్పేసి మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. మరి ఇలాంటి వ్యక్తుల్ని సభ్యులుగా పెట్టినటువంటి కమిటీ రైతులకు న్యాయం చేస్తుందా? అట్లాంటి వాళ్ళు రైతులకు న్యాయం చేయగలుగుతారా అనే విషయాన్ని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ఆనాడు ఏ నల్ల చట్టాలు అయితే తీసుకొచ్చిండో ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిన తర్వాత చట్టాలను వెనక్కి తీసుకున్నప్పుడు అది ప్రభుత్వ లోపం అవుతుంది, అది నరేంద్ర మోడీ లోపం అవుతుంది, అది బీజేపీ చేసిన తప్పిదం అవుతుంది. మరి వాళ్ళ తప్పిదానికి ఈరోజు రైతుల మీద కేసులు పెట్టిరు. ఆ కేసులను ఉపసంహరించుకోవాలి, ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు మాకు కావాల్సిన కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని మీరు చేస్తామని హామీ ఇచ్చారు, అది చేయండి అని చెప్పేసి రోడ్డు మీదకి ఎక్కేది ఉంటే వీళ్ళను ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని, ఖలిస్తాన్ మద్దతు ధరలు అని, లేదంటే వీళ్ళందరూ కూడా దేశద్రోహులు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈరోజు నరేంద్ర మోడీ రామరాజ్యం అని తీసుకొస్తున్నాడు. మరి ఆ రామరాజ్యంలో రైతులు ఏడవడమే రామరాజ్యమా? రైతుల మీదకి బుల్లెట్లను తీసుకోమంటే ఆ టియర్ గ్యాస్ను వదిలేయడమే రామరాజ్యమా? ఈరోజు అదే రైతుల మీదకి రబ్బరు బుల్లెట్లను పంపిస్తున్నటువంటి ఈ పోలీసులు, ఈ నరేంద్ర మోడీ బీజేపీ పాలనే రామరాజ్యమా? రామరాజ్యంలో రోడ్ల మీదకి ఎక్కి భిక్షాటన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రామరాజ్యంలో రోడ్ల మీదకి ఎక్కి రైతులు అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? రైతులకు కనీసం ఈరోజు మద్దతు ధర ప్రకటించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రామరాజ్యమా? ఈ విషయాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద, ముఖ్యంగా నరేంద్ర మోడీ మీద, బీజేపీ అధిష్టానం మీద ఉంది. మరి రేపు లోక్సభ ఎన్నికల సందర్భంగా వీళ్ళందరినీ ప్రతిపక్ష పార్టీలు ఎగేసి ప్రతిపక్ష పార్టీలు వీళ్ళతో ధర్నా చేపిస్తున్నాయంటే అసలు వాళ్ళు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితులు నువ్వు ఎందుకు కల్పించినవు? ఈరోజు మాట్లాడితే ఒక్కొక్క నాయకుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా కనీసం సిగ్గుండాలి కదా. ఈరోజు రైతులతోని ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపిస్తున్నాడు అనుకోండి. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ దాదాపుగా 400 సీట్లు గెలవాలనే ఆలోచనతో ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకే ఈరోజు రైతులను తీసుకొచ్చి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుందాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులే రైతులని ఉసిగొల్పి వాళ్ళని ధర్నా చేపిస్తున్నారంటే అసలు రైతులకు ధర్నా చేసేటువంటి పరిస్థితిని మీరు ఎందుకు కల్పిస్తున్నారు? మీ దగ్గర తప్పు పెట్టుకొని వాళ్ళు ఉద్యమం చేస్తుంటే వాళ్ళకి తీసుకుపోయి ప్రతిపక్షాల మీద నెట్టేటువంటి ప్రయత్నం కాదు. అసలు వాళ్ళకి ఈరోజు చట్టాలని వెనక్కి తీసుకున్నప్పుడే వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ కొట్టివేస్తూ ఆ కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్ తీసుకొని తప్పకుండా మేము మద్దతు ధర ప్రకటిస్తాము, దానికోసం చట్టం చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినా, మా కేసీఆర్ చంద్రశేఖర్ బాబు చెప్పినా, ఎవ్వరు చెప్పినా, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పినా ఇక్కడ నుండి ఎవ్వరు వచ్చేటోళ్ళు కాదు. రైతులు చట్టం చేసిన కదా భయ్ ఇంకా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి రైతులే అంటారు. మరి అట్లాంటి పరిస్థితులను చూడకుండా ఈరోజు రైతులు రోడ్ల మీకు వచ్చిన తర్వాత వీళ్ళ మీదకి ఖలిస్తాన్ ఉగ్రవాదులను ముద్ర వేయడం సిగ్గుచేటు. స్వాతంత్రం తర్వాత ప్రధాని పదవిలో ఉన్న వారిలో కేవలం 2 మాత్రమే నిజమైన రైతులు లేదా వారి ప్రతినిధులు ఉన్నారని చెప్పవచ్చు. వారిలో అగ్రనేత చరణ్ సింగ్, ఆయన ప్రధానిగా పార్లమెంట్ ముఖం చూడకుండానే రాజీనామా చేశారు. ఆ తర్వాత హెచ్డి దేవేగౌడ 11 నెలలకు మించి పదవిలో ఉండలేకపోయారు. మిగిలిన ప్రధానులందరూ కూడా ఎవ్వరికి రైతుల సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడంతోనే వారి సమస్యలను కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల దృష్టిలో చూస్తున్నారు. అయితే ఇందిరాగాంధీ ప్రధాని పదవి చేపట్టగానే మొదటిసారిగా అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు ఓ భిక్షపాత్రతో భారత్ ప్రధాని అమెరికాకు వచ్చారు అని అక్కడి మీడియా పతాక శీర్షికతో వార్తలు రాయడంతో ఆమె అవమానంగా భావించారు. వెంటనే భారత్లో ఆహారోత్పత్తులు పెంచాలని దృఢమైన నిర్ణయం తీసుకొని ఆహార విప్లవం పట్టుదలతో సాధించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడి వంగడాలను రూపొందించడంలో ఆమెకు బాసటగా ఎంఎస్ స్వామినాథన్, మొన్ననే భారతరత్న తీసుకున్నటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా మరి నిలిచారు. ఈరోజు ఈ మధ్య ప్రధాని మోడీ దేశ అభివృద్ధికి 4 కులాలు తనకు ప్రాధాన్యం అంటూ యువత, మహిళలు, పేదలు, రైతులు అని చెప్పడం ద్వారా రైతుల అభ్యున్నతే తన ప్రాధాన్యతగా వెల్లడించారు. అయితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రకటించిన ప్రధాని
ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. మరో వంక తన ప్రభుత్వం పట్ల రైతులు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి ఎన్నికల ముందు హడావిడిగా చరణ్ సింగ్ స్వామినాథన్లకు భారత రత్నాలను ప్రకటించారు. కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రైతులలో ఇప్పటికీ విశేషమైన ప్రభావం గల చరణ్ సింగ్కు భారత రత్న ప్రకటించడంతో పార్లమెంటుకు సొంతంగా ఎన్నిక కాలేక ఇబ్బంది పడుతున్న ఆయన మనవడు జయంత్ చౌదరి ఇండియా కూటమి నుండి నిష్క్రమించి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇది కుట్ర. ఈ విషయాన్ని చెప్పడం కోసమే మొదటగా ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. చరణ్ సింగ్కు అలాగే ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రకటించగానే ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది గొప్పగా అసలు రైతుల గురించి ఆలోచించే వ్యక్తులకు మనం అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్పుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఈరోజు రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కొనసాగుతుంది. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నాయి. రైతుల ప్రాణాలు తీసే చట్టాలను తీసుకొస్తున్నాయి. ఈ దేశంలో రైతులు పండిస్తున్న పంటను మొత్తాన్ని అంబానీ అదాని చేతుల్లో పెట్టడం కోసం చేస్తున్న కుట్రలు ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకంగా ఈరోజు రైతులు దేశవ్యాప్తంగా రైతులు అంటే ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాల్లో భాగంగా ఈ దేశ ప్రధానుల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఈ దేశం గురించి ఆలోచించారు. అందులో ఒకరు చరణ్ సింగ్. మరి ఆ చరణ్ సింగ్ అనే వ్యక్తి కనీసం పార్లమెంట్ మోహన్ చూడకుండా రాజీనామా చేసినటువంటి వ్యక్తి, ఆయనకు కనుక మనం ఒకవేళ భారతరత్న ఇస్తే ఆయన మనవడు మన పార్టీలో చేరుతాడు. మరి ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి క్రమంలో కేవలం చరణ్ సింగ్ పేరు మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి ఆ చరణ్ సింగ్ మనవడే, ఆ చరణ్ సింగ్ మనవాడు జయంత్ చౌదరి మన పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఇండియా కూటమిలోకి వెళ్ళి ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకున్నారు. చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చినంత మాత్రానో లేదంటే ఎంఎస్ స్వామినాథన్ లాంటి రైతులకు వరి వంగడాలను తీసుకొచ్చినటువంటి ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇచ్చినంత మాత్రానో ఈ దేశంలో ఉన్న రైతులు బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. అది ఎంత దారుణం అంటే కేవలం ఎంఎస్ స్వామినాథన్కు చరణ్ సింగ్ ఇద్దరికి కూడా ఈ రైతులకు సంబంధించిన విషయంలో మా ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది, రైతుల అభివృద్ధి కోసం మేమే పనిచేస్తున్నాం అనే విధంగా వాళ్ళు చూయించుకోవడం కోసం మాత్రమే ఈరోజు రైతు నల్ల చట్టాలని తెర మీదకి రాకుండా ఉండడం కోసం మాత్రమే రైతుల అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి ఈ చరణ్ సింగ్కు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇచ్చి మొత్తం ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనకు వచ్చిరు. మరి ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి, ఇంతటి సిగ్గుమాలినటువంటి పాలన ఈ నరేంద్ర మోడీ చేస్తూ ఉంటే మనమేమో నరేంద్ర మోడీ దేవుడు అని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రైతులకు మీరు మద్దతు ఇస్తున్నారా, రైతులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారా? బండి సంజయ్ చెప్పాలి, కిషన్ రెడ్డి చెప్పాలి. ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ధర్మపురి అరవింద్ కానీ, రఘునందన్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రైతులు అడుగుతున్నటువంటి మద్దతు ధరను మీరు ప్రకటిస్తారా? మీరు రైతులకు అండగా ఉంటారా లేదా ప్రకటించండి. ఒకవేళ కనుక రైతులకు మద్దతు ధర అవసరం లేదు అని అంటే బహిరంగంగా చెప్పండి. ఈరోజు మీరు నోర్లు మూసుకొని కూర్చుంటున్నారంటే తప్పకుండా మీ మౌనం వాళ్ళకి వ్యతిరేకంగానే అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆనాడు వాళ్ళు ఉద్యమం చేసి వాళ్ళ చట్టాలని వెనక్కి తీసుకొచ్చుకునే విధంగా వాళ్ళు ఉద్యమం చేసారు, సక్సెస్ అయ్యారు. మరి ఈరోజు మళ్ళీ తప్పకుండా అటువైపు భారత్ న్యాయ జోడో యాత్ర ఆయన చేస్తున్నాడు, రాహుల్ గాంధీ చేస్తున్నాడు, దానికి మద్దతుగానే వీళ్ళతో చేపిస్తున్నాను అని చెప్పేసి మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా జనాలు ఎవరు నమ్మరు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా వాళ్ళ మీద కేసులు కొట్టివేయాలి. దానితోపాటు రైతులకు సంబంధించిన విషయంలో మీరు రామరాజ్యం పేరుతో రైతుల మీద చేస్తున్నటువంటి దాడులు ఏవైతున్నాయో ఆ దాడులు మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర చట్టాన్ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం.